ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ కలకలం రేగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కాదు, ఒకే పార్టీలోని ఇద్దరు కీలక నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు పెద్ద దుమారంగా మారింది. టీడీపీలో మంటలు రగులుతున్నాయా? ఎంపీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. వివాదానికి కేంద్ర బిందువు ఎవరు? టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎంపీ అంటే సాధారణంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని అందరూ భావిస్తారు. కానీ కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఎం అంటే మట్టి, పి అంటే పేకాట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. పార్టీలోనే బహిరంగ యుద్ధమా? ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడం సాధారణంగా విషయం కాదు. ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత విమర్శలా, లేక పార్టీ అంతర్గత విభేదాలు బహిర్గతమా అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. టీడీపీ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి సమయంలో అంతర్గత విభేదాల వార్తలు బయటకు రావడం పార్టీకి ఇమేజ్ పరంగా ఇబ్బంది కలిగించే అంశంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది వ్యక్తిగత అసంతృప్తుల ప్రభావమా? రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం స్థానిక స్థాయిలో అభిప్రాయ భేదాలు, ఆధిపత్య పోరు, టికెట్ల వ్యవహారం లేదా ప్రాంతీయ రాజకీయ సమీకరణాలు ఈ వివాదానికి కారణమై ఉండవచ్చని చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇది వ్యక్తిగత అసంతృప్తుల ఫలితమైతే పార్టీ పెద్దలు వెంటనే జోక్యం చేసుకొని సర్దుబాటు చేసే అవకాశం ఉంది. కానీ ఇది పెద్ద స్థాయి రాజకీయ విభేదాలకు సంకేతమైతే రాబోయే రోజుల్లో టీడీపీలో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. అధిష్టానం స్పందన ఎలా ఉంటుంది? ఇప్పుడంతా చూపు పార్టీ అధిష్టానంపైనే ఉంది. ఈ వివాదంపై టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? వీరిద్దరిని పిలిపించి చర్చ జరుపుతుందా, లేక పబ్లిక్ స్టేట్మెంట్స్పై షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా చూసుకుంటే ఒకే పార్టీలో నేతలు ఇలా బహిరంగ విమర్శలు చేసుకోవడం ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం ఎంత త్వరగా హ్యాండిల్ చేస్తుందన్నది కీలకం. అసలు ఈ దుమారంపై రాజకీయ ప్రభావం ఎంత? ఈ మాటల యుద్ధం కేవలం ఇద్దరి మధ్య పరిమితమవుతుందా, లేక ఇది పార్టీ లోపలి గ్రూపుల మధ్య పెద్ద చర్చకు దారితీస్తుందా? ఇది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ప్రస్తుతం అయితే టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైంది అనే చర్చ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.